బ్రాహ్మణుల సంక్షేమానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, పేదరిక స్థాయి దిగువన ఉన్న బ్రాహ్మణులందరికీ సామాజిక పింఛను, ఇల్లు, ఇతర ప్రభుత్వ పథకాలు వర్తించేలా బ్రాహ్మణ పెద్దల సహకారంతో చర్యలు తీసుకుంటానని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి పేర్కొన్నారు. మినీ బైపాస్లోని హేలాపురి బ్రాహ్మణ సేవా సంఘం 42వ వార్షికోత్సవం జనరల్ బాడీ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన ప్రసంగించారు. బ్రాహ్మణ సాధికారిక కమిటీ జిల్లా కన్వీనర్ సంఘ అధ్యక్షులు ఎంబీఎస్ శర్మ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిని పటిష్టం చేయడం కోసం బ్రాహ్మణులు ఐక్యత చాటుకోవాలని పిలుపునిచ్చారు. వనభోజనాల వల్ల సామాజిక బంధాలు బలపడి సత్సంబంధాలు మెరుగవుతాయని చెప్పారు. తొలుత హేలాపురి బ్రాహ్మణ సంఘ సభ్యులు సామూహిక సత్యనారాయణ, కార్తీక పూజ వ్రతాలు ఘనంగా ఆచరించారు. సభ అనంతరం శాసనసభ్యులు బడేటి చంటిని, అంబికారాజాని సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హేలాపురి బ్రాహ్మణ సంఘ కార్యదర్శి మేరపాకల భానుమూర్తి, కోశాధికారి డివిఎస్ సుబ్బారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పాలంకి దుర్గా ప్రభాకరం, గౌరవ అధ్యక్షులు కేబీఎస్ శర్మ, తమ్మెర రామారావు, కార్యవర్గ సభ్యులు ఎంఎన్ శర్మ, గురుప్రసాద్ మిశ్రా, నిట్టల నాగేశ్వరరావు, సగరం బాలవెంకట సుబ్రహ్మణ్యం, తూములూరి విశ్వనాథ శాస్త్రి, బ్రాహ్మణ సంఘాల నాయకులు అయ్యంగార్, భోగరాజు ప్రసాద్, కందుకూరి రవికుమార్, మదన్, చక్రవర్తి, రఘు కృష్ణమాచార్యులు, దుర్గా తదితరులు పాల్గొన్నారు. కార్తీక వన సమారాధనకు నగరంలోని బ్రాహ్మణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన, విజయం చెందిన, చెప్పు చెందిన ఆత్మవిశ్వాసంతో ఎప్పుడు కూడా మీరు తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉన్నారు. అందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అలాగే ఏదైతే పెన్షన్ రావచ్చు, గవర్నమెంట్ స్కీములు రావచ్చు, అందరూ కూడా మీరు ఎవరైతే ఉన్నారో సేవా సంఘం మేము ఐడెంటిఫై చేసేదానికంటే మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి రేపు 1వ తారీఖున మళ్ళీ మీకు పెద్ద సమాధానం ఉందని చెప్పి వన సమాధానం చెప్పడం జరుగుతుంది. అందులో మీరు ఆ లిస్ట్ లో మీరు పేరు రాసి మాకు ఇచ్చేస్తే మేము వచ్చినప్పుడు ఒక 20 మందినో, 30 మందినో, 40 మంది, 50 మంది, 100 మంది అందులో ఉన్న దాని ప్రకారం ప్రయారిటీ ప్రకారం మీకు ఇంతమందిని పంపించనున్నప్పుడు మీరు మా దగ్గరికి పంపితే వాళ్ళు ఆన్లైన్ చేయడం, వాళ్ళకి పెన్షన్లు ఇప్పించడం, అలాగే ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్ఫర్మ్ గా లేని వాడికి చేసామనేది మాకు కూడా సంతృప్తి కలుగుతుంది. కాబట్టి మీ ద్వారా ఆ కార్యక్రమాన్ని మీ సేవా సంఘం ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు కూడా ఏదైతే మీ అందరికీ కూడా ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం ప్రతిదీ జరుగుతుంది. అలాగే మాట ప్రకారం ఇవాళ చాలా బిజీ షెడ్యూల్, కానీ ఏదో టైంలో రమ్మన్నారు. మరి ఎందుకంటే పూజా కార్యక్రమం టైంలో వచ్చినందుకు మీరు అందరూ కూడా క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం చెప్తూ సెలవు తీసుకోండి. సామాజిక పింఛన్లు కానీ లేకపోతే ఇల్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రాహ్మణులు కూడా అందేలాగా మీకు ఆల్రెడీ నోటీసులో తెలుసు. గడపడానికి ఎవరెవరు ఎక్కడ ఉన్నారో కూడా మీకు సంస్థాగతం తెలుసు. మా హేలాపురి బ్రాహ్మణ సేవా సంఘం నిర్ణయించింది ఏంటంటే ఈ సామాజిక సేవా కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా అగ్రవర్ణంలోనే మేము అంచనా వేయకుండా సామాజికంగా దిగువలో ఉన్న 70% మంది, ఇందులో వంట వాళ్ళు, అలాగే పొల రూపాయలు తీసుకునే వాళ్ళు, లౌకిక ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. కేవలం 80% మాత్రమే అంచనా ప్రకారం ఏదో పార్టీలు ఉన్నారు. మరీ ఒకసారి చెప్పుకుంటూ వీరిని అన్ని కోణాల్లోనే సమర్పించే విధంగా మీరు కలుపుకెళ్లే విధంగా మమ్మల్ని కూడా ఆదర్శంగా నిర్వహిస్తుందిగా ఈ హేలాపురి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున మిమ్మల్ని కోరుకుంటూ మీకు